సినిమాగా తీసి అందరితో కన్నీళ్లు పట్టించగలిగారు అంటే హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా అది చాలా పెద్ద విషయం. సో ఆలీ గారికి హీరోగా అక్కడి నుంచి తను మళ్ళీ ఘటోత్కచుడిగా నాతో యాక్ట్ చేయడం జరిగింది. మేమిద్దరం ఆ సినిమాలో అల్లరంటే అల్లరి. మీ అందరికీ గుర్తుంటుంది, ఈ మధ్యలో రజనీకాంత్ గారి సినిమా రోబో సూపర్ డూపర్ హిట్ అని. ఒకసారి ఘటోత్కచుడు చూడండి, దాంట్లో రోబో ఆ కాలంలోనే హీరోయిన్ని లవ్ చేయటం, టచ్ చేస్తే డ్యూయట్ సాంగ్ అన్నీ అప్పుడే తీసేశారు సారు. సో అలా వెరైటీ స్టోరీస్తో సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. ఎందుకంటే నేను యాక్ట్ చేయాల, నేను యాక్ట్ చేసిందే చెప్పగలను. మీరు 1 అవర్ తర్వాత మీరు చూస్తే ఇండస్ట్రీలో మనం చూసాం, అందరూ ఏదో ఒక రంగంలో సక్సెస్ అవుతారు. కానీ కృష్ణారెడ్డి గారు మాత్రం డైరెక్టర్గా, రైటర్గా, ప్రొడ్యూసర్గా, హీరోగా ఇలా మల్టీ టాలెంటెడ్ అన్నిట్లో కూడా సక్సెస్ అయిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన పేరు ఎస్వి కృష్ణారెడ్డి అంటే సత్య వెంకట కృష్ణారెడ్డి గారు ఫుల్ నేమ్. కానీ నేను అనుకుంటాను ఎస్ అంటే సెంటిమెంట్, వి అంటే వినోదం. సో సెంటిమెంట్ని వినోదంని కలగలిపి ఆయన తీసిన సినిమాలతో ఆయన ఇంటి పేరుగా పెట్టుకున్నారు ఎస్వి కృష్ణారెడ్డి గారు.